దేవిశ్రీ ప్రసాద్ ఎల్లమ్మ సినిమా కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారంటే యావత్ భారతదేశం అంతా కూడా మేము వెయిట్ చేస్తున్నామని తప్పకుండా అంటారు. ఎందుకంటే వేణు గారి డైరెక్షన్లో బలగం సినిమా అనేది ఎంత సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అయిందో మనం చూసాం. అసలు ఎలాంటి అంచనాలు లేకుండా ఒక తెలంగాణ విలేజ్ సోర్స్తో వచ్చినటువంటి సినిమా అసలు ఈ విధంగా ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా ఊపేస్తుందని ఎవ్వరు కూడా అనుకోకుండొచ్చు. అసలు ఇప్పటి వరకు ఏ ఒక్క తెలుగు సినిమాని కూడా ఈ బలగం సినిమాని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క విలేజ్లో కూడా గ్రామ పంచాయతీ స్వయంగా తెరలు వేయించి మరి ప్రతి ఒక్కరికి కూడా విలేజెస్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ గ్రామ పంచాయతీలో అంటే గ్రామ పంచాయతీ దగ్గర తెరని ఏర్పాటు చేసి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ ఒక తెర దగ్గరికి వచ్చి బలగం సినిమా చూడడానికి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ కూడా ఆ విధంగా ప్రోత్సాహం అందించిందంటే బలగం సినిమాలో ఏ విధంగా విలేజ్ సోర్స్ ఉంది, ఆ సినిమా చూసిన తర్వాత విలువలు అనేవి ఏ విధంగా ఉంటాయి తెలంగాణ ప్రజల్లో అని చెప్పేసి, అంటే ఓన్లీ తెలంగాణ ప్రజలని కాదు ప్రతి ఒక్క కుటుంబంలో కుటుంబం విలువలు ఏంటి, ప్రేమాను రాగాలు ఏంటి అనేది బలగం సినిమాలో కళ్ళకు కట్టినట్టు ఒక నిజంగా ఇంట్లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ప్రతి ఒక్కరు నటించిన వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ పాత్రలో జీవించారనమాట. సో ఆ విధంగా ప్రతి ఒక్కరికి ప్యూర్ ఎమోషన్స్ అనమాట. బలగం సినిమా చూసిన తర్వాత కంటతడి పెట్టని వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరు. వాళ్ళ గుండె అనేది ఎంత బండరాయిలాగా ఉన్నా కూడా, ఎంత నేను ఏడవను, నేను అసలు ఎమోషన్స్కి ఫీల్ అవ్వను అని చెప్పేసి అనుకున్న వాళ్ళైనా కూడా ఆ సినిమా చూసినప్పుడు ఖచ్చితంగా కంటతడి పెట్టుకుంటారు. ఆ విధంగా ప్రతి ఒక్కరి మనసును కూడా కదిలించి బలగం సినిమా అనేది ఎన్నో అవార్డులు ఎన్నో రివార్డులు గెలుచుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది బలగం సినిమా. సో అంత గొప్ప సినిమాని అందించినటువంటి వేణు గారి డైరెక్షన్లో నెక్స్ట్ సినిమా ఏంటి అనేది అందరిలో కూడా ఒక అంటే దృక్పథం అనమాట, ఒక ఆసక్తి అనమాట. సో అలాంటి తరుణంలో ఎల్లమ్మ సినిమా అని చెప్పేసి వేణు గారు అనౌన్స్మెంట్ చేశారు. ఇంకా ఈ పేరు వినగానే అందరిలో కూడా పూనకాల్ లోడింగ్ అనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా భారతదేశంలో చాలా చోట్ల కూడా ఎల్లమ్మ అమ్మవారికి సంబంధించినటువంటి ఒక కథలంటే అందరికి కూడా చాలా ఒక ఎమోషనల్ అన్నమాట. అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతోని ఎల్లమ్మ అమ్మవారిని పూజిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా తెలంగాణలో ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఎల్లమ్మ ఉంటుంది. సో ఆ విధంగా మళ్ళీ విలేజ్ సోర్స్తోని వేణుగారు వస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమాలో ముందు నుంచి కూడా హీరో ఎవరు అంటే నాని గారిని అన్నారు, ఆ తర్వాత నితిన్ గారిని అన్నారు. సో మొత్తం ఓవరాల్గా వీళ్ళందరి పేర్లు వెళ్ళిపోయిన తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గారిని సెలెక్ట్ చేసుకున్నారు. సో ఆ మధ్యకాలంలో చిన్న గ్లిమ్స్ కూడా వచ్చాయి. ఆ గ్లిమ్స్ చూస్తే ప్రతి ఒక్కరిలో కూడా గూస్ బంప్స్ పక్కా అనే విధంగా ఉంది. సో ఇప్పుడు హీరో ఓకే, మరి హీరోయిన్ ఎవరు అని చెప్పేసి చాలా రోజుల నుంచి కూడా ఒక చర్చ నడుస్తుంది అనమాట. కీర్తి సురేష్ గారు అనుకున్నారు. సో ఆల్మోస్ట్ సెట్ అవుతుంది అనుకున్న తరుణంలో లేదు తను కూడా కాదు అని చెప్పేసి ఇప్పుడు ప్రేమలు సినిమాలో చేసినటువంటి మమితా బైజు పేరైతే తెరపైన కనిపిస్తూ ఉంది. మరి దేవిశ్రీ ప్రసాద్ గారు మమితా బైజు యొక్క జోడి ఏ విధంగా ఉంటుంది, మరి ఇక్కడ వీళ్ళ యొక్క స్టోరీని ఏ విధంగా మన వేణు గారు అసలు స్ట్రాంగ్ అంటే రక్తి కట్టించబోతున్నారు అనేది చాలా ఆసక్తికరంగా ఉండింది. సో మరి ఇక్కడ దేవిశ్రీ ప్రసాద్ గారు మమితా బైజు యొక్క జోడి ఏ విధంగా ఉంటుంది, మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఖచ్చితంగా కామెంట్ చేయండి.